అప్పుడు మ్యాడ్ జరుగుతున్నప్పుడే మీకు మ్యాడ్ స్క్వేర్ అనేది ఉందని తెలిసింది అప్పుడే చెప్పారు. లేదు సార్, మ్యాడ్ రిలీజ్ అయింది అప్పటికి ఎవరు అనుకోలేదు మ్యాడ్ 2 చేద్దామని. వంశీకి మైండ్ లో ఉండింది, బికాజ్ ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా చాలా ఇష్టం. ఇట్లా గ్రూప్ ఆఫ్ బాయ్స్ గోయింగ్ అరౌండ్ డూయింగ్ స్టూపిడ్ థింగ్స్ అనేది ఆయనకి బాగా ఇష్టమైన ఐడియా అది. ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత నేను మనోజ్ క్యాటర్ చేసిన రామ్ నితిన్ డైరెక్షన్ టీము గోవాకి వెళ్ళాం సార్. డైరెక్టర్ తీసుకెళ్ళాం మమ్మల్ని చిన్న పార్టీ అని చెప్పేసి. ఒక 8 మంది ఎంతమంది వెళ్ళాం. అక్కడ పార్టీ చేసుకున్నప్పుడు ఊరికి అలా మాటల్లో కళ్యాణ్ గారు ఇలా సెకండ్ పార్ట్ చేస్తే ఇలా ఒక సీన్ పెడదాం మావా, అలా ఒక సీన్ పెడదాం, ఊరికి అలా సీన్ అనుకుంటున్నాం. మేము అలా ఎంజాయ్ చేసాము. దాంట్లో రిటర్న్ రాగానే వంశీ అన్న ఎంట్రా చేస్తారా, మ్యాట్ చేస్తారా, మంచి హైప్ ఉంది, ఇలా ఫ్రాంచైజ్ లో బిల్డ్ చేద్దాం అనగానే మేమెవరో ఆయన ఏదో ఊరికే అంటున్నారు అనుకున్నాం సార్. బట్ కొన్ని సీన్లు కళ్యాణ్ గారు మేమైతే ఏమనుకున్నాం, జస్ట్ సీన్లు సార్, స్టోరీ లేదండి. కొన్ని సీన్లు చెప్తే వంశీ అన్న గట్టిగా ఎంజాయ్ చేశాడు. లేదు అప్పుడు సడన్ గా అనిపించింది, అరే ఏదో ఉంది, వీ హ్యావ్ సంథింగ్ హియర్, వీ కెన్ డూ సంథింగ్ అనిపించింది. దెన్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ కళ్యాణ్ గారు ఫార్మ్డ్ లైన్. ఓకే. అండ్ మొత్తానికి అలా ట్రిప్ కి వెళ్ళొచ్చారు, మళ్ళీ సినిమా అప్పుడు వెళ్ళాం సార్ ఎంజాయ్ చేయడానికి. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు షూటింగ్ వెళ్ళాం సార్. షూటింగ్ వెళ్ళారు. నెక్స్ట్ టైం ఎంజాయ్మెంట్ లేదా? లేదు, అస్సలు లేదు సార్. షూటింగ్ కి అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఎంజాయ్మెంట్ చేస్తాం అనేది ఒక పెద్ద మిత్ సార్. అది అసలు ఎగ్జిస్టే కాదు సార్. అది ఎందుకంటే అవుట్డోర్ వెళ్తాం కదా సార్, మనకి సండే డబుల్ కల్చర్ అలా ఏముండదు సార్. అవుట్డోర్ అయితే షూట్ కొడతానే ఉండదు సార్, లేకపోతే అమ్మో ఖర్చులు పెరిగిపోతుంటాయి.